अंडर 15,000 ప్రైస్ రేంజ్ లో 43 ఇంచ్ టీవీ అది కూడా QLED టీవీ ఇంకా పిక్చర్ క్వాలిటీ అయితే వెల్కమ్ టు టెక్ 24 ఈ వీడియోలో కుకర్ రీసెంట్ గా లాంచ్ చేసిన 43 ఇంచ్ QLED టీవీ Q74 కి సంబంధించి డీటెయిల్ గా నా ఎక్స్‌పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం అండ్ ఈ టీవీ యొక్క ప్రైస్ 16,999 ఉన్నప్పటికీ చాలా సార్లు బ్యాంక్ డిస్కౌంట్ తో బిలో 15,000 ప్రైస్ రేంజ్ లో వస్తుంది ఆ ప్రైస్ రేంజ్ లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం టీవీ అయితే చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉంది సో ఎక్కడ కూడా మనకి ఇంత తక్కువ ప్రైస్ రేంజ్ టీవీలో అయితే అనిపించదు చాలా ప్రీమియంగా ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది సో మనకి కంప్లీట్గా ఫ్రేమ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మెటల్తో వస్తుంది అండ్ ఏదైతే మదర్ బోర్డ్ ఏరియా ఉందో అక్కడ బెటర్ థర్మల్ కంట్రోల్ కోసం పాలికార్బోనేట్ని అయితే యూజ్ చేశారు సో డెఫినెట్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అస్సలే డిసప్పాయింట్ అవ్వరు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ బ్యాక్ సైడ్ అన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి 2 USB పోర్ట్స్ 2 HDMI LAN AUX అన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ అయితే మనకు వస్తాయి అండ్ HDMI ARC పోర్ట్ కూడా ఉంది అండ్ ఇంకా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది వీళ్ళు బ్లూటూత్ రిమోట్ని యూజ్ చేశారు అండ్ మనకి వాయిస్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంది అండ్ మనకి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ యూట్యూబ్కి సంబంధించి హాట్ కీస్ ఉన్నాయి అండ్ ఒక స్పెషల్ డైలీ కీ అయితే ఉంది సో దీన్ని మనం 4 యాప్స్కి లేదా 4 ఫంక్షన్స్కి అయితే అసైన్ చేయొచ్చు ఇదైతే చాలా యూజ్ అవుతుంది అండ్ ఇంకా బ్లూటూత్ రిమోటే అండ్ వాయిస్ సెర్చ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు వాయిస్ కమాండ్స్ ఇచ్చి టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు అండ్ ఈ టీవీ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది కనెక్టివిటీ అయితే చాలా బాగుంది అండ్ బ్లూటూత్ 5.1తో వస్తుంది బ్లూటూత్ 5.2 ఇచ్చినా బాగుండేది బట్ కనెక్టివిటీ పరంగా నాకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు అండ్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ Android 11తో వస్తుంది Android 12 ఇచ్చి ఉంటే బాగుండేది బట్ Android 11తో ఇచ్చిన సో ఈ అయితే చాలా స్టేబుల్గా ఉంది ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు అండ్ ఈ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది పర్ఫార్మెన్స్ అయితే సో డైలీ టాస్క్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో సరిపోతుంది సో మేజర్ ల్యాగ్స్ అలాంటివి అయితే నేను అబ్జర్వ్ చేయలేదు అఫ్ కోర్స్ జస్ట్ 1.5 GB ర్యామ్ కాబట్టి 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ కాబట్టి కొంచెం స్లో ఉంది 2 GB ర్యామ్ 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది బట్ స్టిల్ వీళ్ళు తీసుకొచ్చిన ఈ ప్రైస్ని అయితే జస్టిఫై చేస్తుంది చాలా మందికి అయితే డే టు డే యూసేజ్లో ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఈజీగానే మీరు యాప్స్ మధ్య అయితే షిఫ్ట్ అవ్వచ్చు అండ్ ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది అన్ని యాప్స్ని సపోర్ట్ చేస్తుంది ప్లే స్టోర్ నుంచి కావాల్సిన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కొన్ని యాప్స్ అక్కడ లేకుండా బయట నుంచి ఇన్స్టాల్ చేసినా మనకైతే సపోర్ట్ చేస్తుంది అండ్ క్రోమ్ కాస్ట్ ఎయిర్ ప్లే కిడ్స్ మోడ్ స్టోరేజ్ మేనేజర్ పాస్వర్డ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ కూడా సో మనకి గూగుల్ టీవీ కాబట్టి ఇందులో అయితే ఉంటాయి అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది 43 ఇంచ్ QLED టీవీ ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుంది 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది HDR10 HLGని సపోర్ట్ చేస్తుంది 90% DCI P3 కలర్ గ్యామెట్ని సపోర్ట్ చేస్తుంది అండ్ టీవీ చూసేటప్పుడు మన ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంది అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్స్ అయితే వైబ్రెంట్ అండ్ రిచ్గా ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి అండ్ బ్లాక్స్ కూడా చాలా బాగున్నాయి ఈవెన్ దో IPS ప్యానెల్ అయినప్పటికీ అండ్ నేను నార్మల్ SDR కంటెంట్ని అలాగే HDR కంటెంట్ని యూట్యూబ్లో అలాగే డిఫరెంట్ OTT యాప్స్లో ప్లే చేసి అయితే చూశాను పిక్చర్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ HDR పర్ఫార్మెన్స్ కూడా నాకు డీసెంట్గా అనిపించింది అండ్ స్పోర్ట్స్ కంటెంట్ కూడా చూశాను సో నాకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ప్రైస్ రేంజ్కి సో మీరు యూట్యూబ్లో OTT యాప్స్లో అప్ టు ఫుల్ HD రెజల్యూషన్ వరకు అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా వీడియోస్ని అయితే ప్లే చేయొచ్చు అండ్ ఇంకా ప్యానల్ అయితే చాలా బ్రైట్గా ఉంది ఇండియన్ డొమెస్టిక్ కండిషన్స్కి అయితే సరిపోతుంది మరి విండోకి ఎదురుగా పెట్టేసి కర్టెన్ లేకుండా మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టి కర్టెన్ లేకుండా వాడితే తప్పితే చాలా సిచ్యువేషన్స్లో ఈ బ్రైట్నెస్ అయితే మనకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇబ్బంది పెట్టదు సరిపడా బ్రైట్నెస్ అయితే టీవీలో మనకైతే ఉంది అండ్ ప్యానల్ IPS ప్యానల్ కావడం వల్ల వ్యూయింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి సో జనరల్గా VA ప్యానల్ అయితే 30 to 40% ఇంకెక్కువ షేడ్ అవుతుంది కార్నర్స్కి వచ్చినప్పుడు బట్ ఇది IPS ప్యానల్ కావడం వల్ల జస్ట్ 10 to 15% మాత్రమే కలర్స్ అయితే సో ఫేడ్ అవుతున్నాయి వ్యూయింగ్ యాంగిల్స్ అయితే దీంట్లో
ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకా టీవీలో 7 పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయి. మీరు చూసే కంటెంట్కి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా పిక్చర్ మోడ్లో అయితే కంటెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 20 వాట్ స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ ఆడియోని సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే ఓకే అని అయితే చెప్పొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో డీసెంట్గానే అనిపించింది. మరి మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అడిషనల్ సౌండ్ బార్కి వెళ్ళండి. బట్ చాలామందికి ఈ టీవీ నుంచి వచ్చే సౌండ్ అయితే సరిపోతుంది. ఓవరాల్గా 43 ఇంచ్లో మంచి పిక్చర్ క్వాలిటీతో ఒక QLED టీవీ కావాలి అనుకునే వాళ్ళకి అండ్ బడ్జెట్ కూడా బిలో 15,000లో ఉన్న వాళ్ళకి ఈ కూకా Q74 టీవీ అయితే డెఫినెట్గా మంచి ఆప్షన్. అండ్ సర్వీస్ అయితే నాకైతే పర్సనల్గా లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో మీ ఏరియాలో ఎలా ఉందో చెక్ చేసుకోండి. బట్ నాకు తెలిసినంతవరకు టీవీస్ ఉండడం అయితే చాలా మంచి హార్డ్వేర్తో మంచి పిక్చర్ క్వాలిటీతో వస్తాయి. వేరే మోడల్స్ కూడా నేనైతే చూశాను పర్సనల్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో. బట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ మాత్రం లేదు. అదొక్కటి మీ ఏరియాలో ఎలా ఉందో చెక్ చేసుకోండి. సో ఇది కూకా QLED టీవీ Q74తో నా ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.